V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో కోఆపరేటివ్ బ్యాంక్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు చైర్మన్ మాట్లాడుతున్నారు. డిపాజిట్ చెల్లించినటువంటి వడ్డీ రేటు కన్నా మక్కువకి కేవలం 6% వడ్డీ రేటుకే సభ్యులకి రుణాలు అందజేసినటువంటి ఘనత విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్కి. తక్కువలోనే ప్రజల్లో పెంపొందించడానికి అనేక కార్యకలాపాలు నిర్వహించాం. వివిధ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు, మిగిలిన ప్రజా సంస్థలతో కలిసి సభలు, సమావేశాలు ఏదో నిర్వహించాం. అది కాకుండా ఈ సందర్భంగా సభ్యులకి మనం కొంత సహకరించాలనేటువంటి ఉద్దేశంతోనే 8.5% వడ్డీ రేటుకి దాదాపు 105 కోట్ల రూపాయలు రుణాలు మనం డిపాజిట్ మీద చెల్లిస్తున్న వడ్డీ రేటు సమానంగానే ఆ మేరకు రుణాలు కూడా మంజూరు చేసినటువంటి ఘనత ఈ బ్యాంకుకి దక్కుతుంది. ఇదే సందర్భంలోనే ఈరోజు 60 బ్రాంచులతో 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఇప్పటికీ బ్యాంకుకి 16 సొంత భవనాలు ఉన్నాయి. కేంద్ర కార్యాలయంతో కాకుండా గాజువాక, విజయవాడ, పడమట దగ్గర 2 చోట్ల జోనల్ కార్యాలయాలు నిర్మాణం అవుతున్నాయి. అందులోనే బ్రాంచులు కూడా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బ్రాంచులు కూడా అందులో నుంచే పనిచేసేటటువంటి పరిస్థితి ఉంది. 18కి సొంత భవనాలకి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి చేరుకుంటుంది. ఇంత ఎక్కువగా సొంత భవనాలు కలిగినటువంటి సహకార అర్బన్ బ్యాంకులు కూడా ఈ దేశంలో లేవని చెప్పని మీకు తెలియజేస్తాం. ఇక్కడ బ్యాంకు ఆర్జించినటువంటి లాభాలు వచ్చి అసెట్స్ను కూడా క్రియేట్ చేసుకుంటూ సభ్యుల విశ్వాసాన్ని పొందుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మరొక 8 నూతన శాఖలు ప్రారంభించాలని చెప్పని పాలకవర్గం భావించింది. అందులో ప్రధానంగా మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు, అది మార్కాపురం కానివ్వండి, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల జిల్లాకు ఒక బ్రాంచ్ చొప్పున, అదేవిధంగా మన రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి జగ్గేపేట కానీ నందిగామలో కానివ్వండి ఒక శాఖ, విశాఖ నగరంలోని 1 కానీ 2 శాఖలు కానీ ఇక్కడ పెట్టాలన్నది. అలాగే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలోని ఖమ్మం, వరంగల్లోని ఒక శాఖ పెట్టాలని చెప్పినది నిర్ణయం చేసాం. అలాగా ఈ ఆర్థిక సంవత్సరంలో నూతనంగా 8 కొత్త శాఖలతో ఇది విస్తరణకు వెళ్తా ఉంది. ఇది కాకుండా మీ అందరికీ తెలుసు, గతంలోనే నష్టాల్లో ఉన్నటువంటి బొబ్బిలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కానివ్వండి, రామచంద్రపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కానివ్వండి, ఒంగోలు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కానివ్వండి, ఈ 3 బ్యాంకులు నష్టాల్లో ఉండి అందులోని సభ్యులు కానీ డిపాజిట్దారులకి నష్టపోయేటువంటి సందర్భంలో ఆ బ్యాంకుని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో విలీనం చేసుకోవడం ద్వారా అక్కడ సహకార స్ఫూర్తితోని అక్కడ ఉన్నటువంటి సభ్యులకి, డిపాజిట్దారులకి రక్షణ కల్పించాలి. మరి ఈ క్రమంలోనే కాలాది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తిరుపతిలో అదే నష్టాలు లేవు. ఆ బ్యాంకుని దీనిలో విలీనం చేసుకోవడం అన్నది జరిగింది. ఈ కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇంకొక 3 సహకార అర్బన్ బ్యాంకుల నుంచి ఏం నష్టాల్లో లేవు, బాగానే పనిచేస్తామని. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్నటువంటి కొత్త నిబంధనల ప్రకారం పనిచేయడానికి చిన్న సహకార అర్బన్ బ్యాంకులు కొంత ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో, నిర్వహణ పరంగా కష్టమవుతున్న నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి శ్రీ స్వశక్తి మర్కండైల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వాళ్ళ నుంచి ప్రతిపాదన వచ్చింది. మీరు ఈ బ్యాంకులో విలీనం చేసుకుంటే మా ప్రయోజనాలు కూడా పరిరక్షించబడతాయని. అదొకటి. అలాగే గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి గుంటూరు శ్రీ మహిళా సహకార అర్బన్ బ్యాంక్, పూర్తిగా మహిళలతోనే పనిచేస్తున్నటువంటి బ్యాంకు, ఆ బ్యాంకు నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. ఈ 2 బ్యాంకులతో పాటు 108 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్నటువంటి సాలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్
గత 10 సంవత్సరాల నుంచి దానికి ఎన్నికలు లేవు. పాలకులు ఎవరైనా సకాలంలో సహకార బ్యాంకులకు ఎన్నికలు జరపకపోవడం వలన ఆ బ్యాంకులు మెరుగైనటువంటి పద్ధతుల్లో సభ్యులకి సేవలు అందజేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్యాంకులు బ్యాలెన్స్ షీట్ బాగానే ఉంది, లాభాలు ఉన్నాయి, సొంత భవనం ఉంది, కానీ ఆ బ్యాంక్ కూడా నిర్వహణ పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. మరి ఈ క్రమంలో కోఆపరేటివ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి మాకు ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రకారం ఆ బ్యాంకును కూడా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో విలీనం చేసుకోవడానికి